హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇక్కడ ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, పల్లెటూరులో చేసుకునే మైదా పిండి పొంగడాలు 10 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. చెప్పడం కాదులేండి, కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ కొంచెం తిన్న తర్వాత కొంచెం అరగడం కష్టమైంది, ఎందుకంటే మైదా పిండి కాబట్టి. చూసుకుంటూ చేసుకోండి. ఎవరికి అరుగుదల ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ మైదా పిండి పొంగడాలను అయితే చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ముందు నుండి చెప్తున్నాను. అప్పట్లో బంధువులు ఇంటికి సడలనంగా వచ్చేటప్పుడు ఈ రెసిపీ ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళు ఆంధ్రాలోనమాట. ఇప్పుడు ఫోన్ చేసి మేము వస్తాము అనేసి తెలిసినా సరే ఏమీ చేయట్లేదు. చుట్టాలు బంధువులకి ఓన్లీ మంచినీళ్ళతోనే ఎంట పెట్టేస్తున్నారు. అందరూ ఇలా ఉండరులేండి, కొంతమంది ఇలానే ఉంటారనమాట. మొత్తానికి చాలా బాగున్నాయి కదా అనేసి ఒక పట్టు పట్టేశానండి. లాస్ట్లో అరుగుదల కష్టం ఉంటుంది, మళ్ళీ నైట్ టైం కదా అనేసి లాస్ట్లో కొంచెం జీలకర్ర కూడా తినేసాను. సో చక్కగా అరిగిపోయింది, నో ప్రాబ్లం, ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు రెసిపీ ఎలా చేసేయాలి అనేది అయితే చూపించబోతున్నాను. మార్నింగ్ ఎడిటింగ్ చేస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. కొంచెం ప్రాబ్లంగా ఉంది, జలుబు వల్ల గొంతు కరెక్ట్గా లేదనమాట, ఏమనుకోకండి. ఇక్కడ వచ్చేసరికి తగినంత షుగర్ అయితే తీసుకున్నాను, కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేశాను. ఇక్కడ క్వాంటిటీ ఏం చూపించలేకపోతున్నానండి, జస్ట్ అంటే స్వీట్ ఎక్కువైనా సరే బాగుంటాయి, స్వీట్ తక్కువ ఉండకుండా చూసుకోండి, అంతే చాలు. ఇక్కడ మైదా పిండి ఎప్పటి నుండో తెచ్చి ఉంచున్నాను అనమాట, పురుగులు పట్టేస్తుంది అనేసి ఇలా జల్లించి. అయినా పురుగులు ఏం పట్టలేదనమాట, చాలా బాగానే ఉంది పిండి. ఇక్కడ తగినంత షుగరు అలాగే మైదా పిండి తగినంత సాల్ట్ అయితే తీసుకొని ఇలా చక్కగా కలిపేస్తున్నాను అనమాట. ఇలా చక్కగా కలిపేసినాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా పలాసుగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చక్కగా కలిపేయాలన్నమాట. ఎక్కువ గట్టిగా తిక్కుగా కూడా ఉండకూడదు, నార్మల్ మన ఇడ్లీ రుబ్బు ఎలా ఉండాలో అలానే ఉండాలన్నమాట. అప్పుడు పొంగడము చాలా చక్కగా వస్తుంది. ఎక్కువ పలాసుగా చేసేసినట్టుగా అయితే పొంగడం కరెక్ట్గా రాదు. మా దగ్గర అయితే ఇది మైదా పిండి పొంగడం అనేసి అయితే ఈ రెసిపీకి అంటారండి. మీ దగ్గర ఏమంటారు అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఇలా చక్కగా పలాసుగా ఉండాలన్నమాట. మొత్తానికైతే పిండి బాగా కలిసిపోయిందండి. ఇలా మంచిగా చక్కగా కలిపేసిన తర్వాత ఒక గిన్నెలో అయితే వంపుకున్నాను. అంత పెద్ద బేషన్లో ఎందుకు అనేసి ఒక చిన్న గిన్నెలో అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టాను. కడాయి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ ఎక్కువ నిగిడేస్తుంది అనేసి అస్సలు అనుకోకండి, ఈ ఐటమ్కి ఎక్కువగా ఆయిల్ అనేది అవ్వదు. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అయితే తగినంత వేసేసాను అనమాట. ఇప్పుడు కలుపుకునే ఈ పిండిని ఒక గరిటెడేసి ఇలా వేసుకోవాలి. పెద్ద పొంగడాలు కావాలంటే 2 గరిటెలు వేయాలి పిండిని, లేదు చిన్న పొంగడాలే చాలు అనేసి అంటే ఇలా ఒక గరిటెతోటి సరిపోతుంది అనమాట. అలాగే గ్యాస్ను కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. ఎక్కువ హై పెట్టేసినామంటే ఆల్రెడీ ఈ ఐటెంలో షుగర్ వేసాం కాబట్టి పైన రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదనమాట. సో అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, చక్కగా ఇలా ఆయిల్ అనమాట పొంగుతూ ఉంటాయి అనమాట. చూసారా ఎంత స్వీట్ ఐటెం ఎంత చక్కగా తయారైపోయిందో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసి మన ఛానల్ ఎక్కువసేపు నేను అంటూ అనమాట. ఎందుకంటే ఇదేనండి, అప్పట్లో ఏదైనా తినాలి అనిపిస్తే ఇలాంటి పొంగడాలు, ఎంటకెంట అట్లు, గోధుమ పిండి అట్లు ఇలాంటివి చేసుకొని తినేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఏదైనా తినాలి అనిపిస్తే బిర్యానీలు, వెజ్ రైస్లు, వెజ్ పులావులు, బగారా రైస్ ఇలాంటివి తింటున్నాం అనమాట. అప్పటికి ఇప్పటికీ ఇదే తేడండి. అప్పట్లో ఏదైనా తినాలి అనిపిస్తే చక్కగా బెల్లం వేసి నువ్వులుండలు చేసుకోవడము, లేదంటే ఇలా పొంగడాలు చేసుకోవడము, లేదంటే అట్లు చేసుకోవడం ఇలా చేసేవాళ్ళము. ఇప్పట్లోనైతే ఏంటి అంటే చక్కగా వెజ్ ఫ్రైడ్ రైస్, పులావు అండ్ బిర్యానీ ఇలాంటివి తింటున్నాం అనమాట. కానీ ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, డోంట్ వరీ, ఎక్సలెంట్గా ఉంది. నేను చేసి తింటున్నాను చూడండి, చక్కగా ఉన్నదండి. కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసేటట్టు చూడండి, అస్సలు వేరే లెవెల్ అనమాట, అదే చెప్తున్నాను.